మధ్యకాలంలో ఒకటి పూణేలో కొన్ని గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ అనే కేసు ఒకటి బయటపడిందండి. అంటే ఈ మధ్యకాలంలో గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ గురించి చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. అసలు ఈ గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ ఒకప్పుడు ఇది రెగ్యులర్ గా కూడా చాలా మందిలో చూసే ప్రాబ్లమేనండి. కానీ ఈ మధ్యకాలంలో పూణేలో ఒక కేసు ఫైండ్ అవుట్ అయిందని అని చెప్తున్నారు. కానీ మెయిన్ ఏంటంటే గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ అనేది ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల మన బాడీలో కొన్ని రకాల మజిల్స్ కండరాల పైన నరాల పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే మన మజిల్ అనేది కండరం మెయిన్ గా లాస్ అయిపోవడము, నరువు డ్యామేజ్ అయిపోవడము, నరువు పైన ఉన్న మైలిన్ పొర అది కరిగిపోవడము, దీని వల్ల పారాలిసిస్ రావడము, ఫస్ట్ 2 కాళ్ళు పనిచేయకుండా ఉంటుంది, లేకపోతే ఒక సైడ్ అంతా మొత్తం చెయ్యి గాని కాలు గాని విపరీతంగా వీక్నెస్ అయిపోతూ ఉంటాయి. అలా కండరాల నొప్పులు, అలాగే మెయిన్ గా మనకు ఎక్కువగా వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, వామిటింగ్స్ అయిపోవడం, కొంతమందిలో కడుపు నొప్పి ఎక్కువగా రావడము, అలాగే విరేచనాలు వాంతులు ఎక్కువ రావడము కొన్ని కేసెస్ లలో ఇలాంటి లక్షణాలు ఈ గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ లో చూస్తుంటామండి. ఈ గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ గా పరిగణిస్తాం. అంటే మన బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి, అంటే మనం కాపాడాల్సిన రక్షణ వ్యవస్థ మనకు అగ్నిస్ట్ గా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో ఈ గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ అనేది 90% కేసెస్ లలో కొంచెం తొందరగానే రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే 90% పేషెంట్లలో కొంచెం మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే స్టార్టింగ్ లోనే రికవర్ అవుతారు. కానీ ఒక 10% కేసెస్ లలో ఇది మెల్లమెల్లగా ఆ మజిల్ అనేది ఇన్ఫెక్ట్ అయినప్పుడు, ఆ నర్వ్స్ ఇన్ఫెక్షన్ అయిన నర్వ్స్ మొత్తం డ్యామేజ్ అయినప్పుడు, అది మెల్లమెల్లగా ఊపిరితిత్తులకు కూడా చేరినప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల కొన్ని రకాల కేసెస్ సీరియస్ గా అయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఈ గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ కి ఏంటంటే మనం ఎక్కువగా పొల్యూటెడ్ వాటర్, అంటే పొల్యూటెడ్ వాటర్ అనేది తీసుకోవాలి, కలుషితమైన ఆహారము, కలుషితమైన నీరు అనేది తీసుకోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా ఈ వాటర్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కలుషితమైన వాటర్ తీసుకోవడం వల్ల ఇది కొన్ని రకాల బ్యాక్టీరియాస్ అనేది మన బాడీలోకి చేరి ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీని ఇమ్యూనిటీని మొత్తం తగ్గించేసి, కాబట్టి ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ పెంచుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ను క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ కు మనం చాలా మందిలో హోమియోపతిలో కూడా మన దాంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. కాబట్టి హోమియోపతిలో కూడా మంచి మందులు అందుబాటులో ఉంటాయి. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచొచ్చు, వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ని పెంచొచ్చు. కాబట్టి మనము దీనికి నివారణగా కొంచెం కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారము, ఇవి రెండింటిని మనము కొంచెం దూరం పెడితే ఈ గిల్లెన్ బ్యారే సిండ్రోమ్ నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. నమస్కారం.